ఓం మోదక ప్రియాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయము యోగ సాధన రహస్యం 333 పేజీ. 9వ అధ్యాయంలో 14వ భాగం. నిన్న చదివింది 4 లైన్లు. అప్పుడు కళ్ళు మూసుకోగానే ఆ చంద్రబింబం లోపల అంటే కూటస్థంలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ అది కొద్దిసేపే కనిపిస్తుంది, ఎక్కువసేపు నిలిచి ఉండటం లేదు. ఇప్పుడు నాలో ఎంత బలం వచ్చిందంటే, ఎంత దీర్ఘ ప్రాణాయామం చేస్తుంటే అంతసేపు. కొన్నాళ్ల తర్వాత బాహ్య శ్వాస బయట ఆడటమే లేదని తెలుస్తుంది. ఈ స్థితిలో అత్యధిక ఆనందం కలుగుతుంది. శ్వాస రాకపోకలన్నీ ఆగిపోయాయి అంటే అదే స్థిరావస్థని నాకు తెలిసి వచ్చింది. అంటే ఇదే సర్వత్యాగి అవస్థ. ఇంతకు ముందటి త్యాగమైతే పిచ్చితనమని, మిథ్యా ప్రలాపము మాత్రమేనని తెలిసింది. అంటే నేను ధ్యానం చేస్తున్నప్పుడు లేదా క్రియ చేస్తున్నప్పుడు గడియారం గంటల్లాంటి చప్పుడు వినిపించింది. పొద్దున ప్రాణాయామం చేస్తూ తెరిచిన కళ్ళతో చంద్రుణ్ణి చూశాను. అంతేకాకుండా చంద్ర సూర్యులిద్దరూ ఏకమైపోవటము, ఇలా ఇద్దరూ కలిసిపోవడం వల్ల, అంటే ఇద్దరి అభావం వల్ల, అంటే వాళ్ళు లేకపోవడం వల్ల అంతా ఖాళీ అయిపోవడము చూశాను. అంటే మహాశూన్యాన్ని చూశాను. ఈ మహాశూన్యమే బ్రహ్మ. అంటే ఆ సూర్యుడిలో కారణవారి నిండి ఉంది. అంటే కూటస్థంలో కనిపించే బిందువే చుక్క, ఓంకార ధ్వని రూపం. ఇప్పుడు ఆ ధ్వని సమానమైపోయింది. అంతేకాక ఆ ఆత్మసూర్యుడే బిందు రూపమైనప్పుడు ఆ ఆత్మసూర్యుడే శబ్దం. అంటే ఓంకార ధ్వని. అంటే ఆత్మసూర్యుడే బిందువు, అదే ఓంకార ధ్వనిను. అంటే ఇప్పుడు అగమ్య స్థానానికి చేరాను. అంటే యోగులు తప్ప మరెవరూ వెళ్ళలేని చోటికి, అంటే స్థిరగృహానికి చేరాను. అంటే హరి పాదాల నుంచి బ్రహ్మదేవుడి కమండంలోకి వచ్చిపడే నీరే కారణవారి. బ్రహ్మదేవుడి కమండలం అంటే తాలు రంధ్రం, హరిపాదాలు అంటే సహస్రారం. మళ్ళీ చదువుతున్నా. హరి పాదాల నుంచి బ్రహ్మదేవుడి కమండంలోకి వచ్చిపడే నీరే కారణవారి. బ్రహ్మదేవుడి కమండలం అంటే తాలు రంధ్రం, హరిపాదాలు అంటే సహస్రారం. తాలు రంధ్రం అంటే గొంతు లోపలి, ముక్కు వెనకాల భాగం అని. సహస్రారం నుంచి స్రవించే అమృతధార తాలురంధ్రంలో నాలిక కొన మీదికి, ఊర్ధ్వ జిహ్వ మీదికి వచ్చి పడుతుంది. ఇదే కారణవారి. ఈ కారణవారిని పానం చేయడం వల్ల అమరులు కాగలుగుతారు. తంత్ర మతానుసారంగా ఇదే పంచమకారాల మద్యపానం. ఇది బాహ్యమైన అంటే లౌకిక మద్యపానం కాదు. తంత్రశాస్త్రంలో పంచమకారాల సాధన ప్రధానమైనది. ఇది తామసిక, రాజసిక, సాత్విక విధానాలుగా 3 రకాలుగా ఉంది. వీటిలో సాత్వికం శ్రేష్టమైనది. పంచమకారాల్లో మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం లెక్కకు వస్తాయి. రాజస, తామస ప్రవృత్తులు గలవాళ్లు బాహ్యమైన పంచమకారాలతో సాధన చేస్తారు. కానీ వీటి వల్ల ఆత్మ సాక్షాత్కారం కలగదు. సాత్విక పంచమకారాలు స్వతంత్రమైనవి. రాజస, తామస రూపాల్లో బాహ్య పంచమకారాలతో చేసేది నికృష్టమైన సాధన. ఈ విషయంలో తంత్రశాస్త్రం ఇలా చెబుతుంది. మద్యపానేన మనజో యది సిద్ధిం లభతే వా మద్యపానరతాః సర్వే సిద్ధిం గచ్చంతు పామరాః మాంసభక్షణ మాత్రేన యది పుణ్యా గతిర్భవేత్ లోకే మాంసాస్య వా సర్వే పుణ్యభాజో భవంతుః శ్రీసంభోగేన దేవేసి యది మోక్షం లభేత వై సర్వేపి జంతవో లేకే ముక్తాస్యు శ్రీనిషేధవాత్. అంటే మద్యపానం వల్ల మనిషికి సిద్ధి కలిగేటట్లయితే తాగుబోతులైన పామరులందరికీ సిద్ధి కలగవలసిందే. మాంసం తినటం వల్లే పుణ్యగతి కలిగే పక్షంలో మాంసాహారులందరికీ పుణ్యం కలగవలసిందే. ఓ దేవేశి, శ్రీ సంభోగం ద్వారా మోక్షం ప్రాప్తించేటట్లయితే లోకంలో జంతువులన్నిటికీ స్త్రీ సేవ ద్వారా మోక్షం కలగవలసిందే. కానీ అలా జరగదు. అయినప్పటికీ సాత్విక భావంతో
పంచమకారాల్లో మొదటిదైన మద్యపానమని దేని అంటారో శాస్త్రం ఇలా చెప్పింది. సోమధారాక్షరీద్యాతు బ్రహ్మరంధ్రాద్ పరాననే పీత్వానందమయస్తాం యః స ఏవ మధ్య సాధకః. అంటే, ఓ వరానన, బ్రహ్మరంధ్రం నుంచి అంటే సహస్రారం నుంచి పుట్టుకొచ్చే అమృతధారను పానం చేసి ఆనందించిన వాడనే మధ్య సాధకులంటారు. యోగిరాజులు ఈ మధ్యాన్ని అంటే కారణవారిని పానం చేసి భగవతానందంతో మత్తెక్కి ఉండేవారు. సాత్విక భావంతో చేసే పంచమకారాల్లో రెండోది మాంసభక్షణాన్ని గురించి శాస్త్రం ఇలా చెబుతుంది. మళ్ళీ చదువుదాం. ఓ వరానన, బ్రహ్మరంధ్రం నుంచి అంటే సహస్రారం నుంచి పుట్టుకొచ్చే అమృతధారను పానం చేసి ఆనందించిన వలనే మధ్య సాధకులంటారు. యోగిరాజులు ఈ మధ్యాన్ని అంటే కారణవారిని పానం చేసి భగవతానందంతో మత్తెక్కి ఉండేవారు. దీన్నే మద్యపానం అంటారంట. సాత్విక భావంతో చేసే పంచమకారాల్లో రెండోది మాంసభక్షణాన్ని గురించి శాస్త్రం ఇలా చెప్తుంది. ఫస్ట్ మద్యం గురించి అయిపోయింది, ఇప్పుడు మాంసం గురించి చెప్తున్నారు. మా శబ్దాద్రసనా జ్ఞేయ తదంసాన్ రసనా ప్రియాన్ సదా యో భక్షయోద్దేవి స ఏవ మాంస సాధకః. అంటే, మా అనే మాటకు రసన నాలిక అని అర్థం అంట. మా అనే మాటకు రసన అంటే నాలిక అని అర్థం. రసనలో అంశం వాక్యం. ఇది రసనకు ప్రియమైనది. రసనాభక్షణం చేసేవాణ్ణి అంటే వాక్య సంయమనాన్ని పాటించేవాణ్ణి మాంస సాధకుడు అంటారంట. మళ్ళీ చదువుతున్నా. మా అనే మాటకు రసన అంటే నాలిక అని అర్థం. రసనలో అంశం వాక్యం. ఇది రసనకు ప్రియమైనది. రసనాభక్షణం చేసేవాణ్ణి అంటే వాక్య సంయమనాన్ని పాటించేవాణ్ణి మాంస సాధకుడు అంటారు. అలాగా మా వాక్కు సంయమనాన్ని పాటించే వాళ్ళని మాంస సాధకుడు అంటారంట. గురూపదేశాన్ని అనుసరించి తాలు మూలంలోకి నాలుకను ప్రవేశపెట్టినప్పుడు ఇక మాట్లాడడం సాధ్యం కాదు. ఈ స్థితిలో అధిక ప్రాణకర్మ చేయడం వల్ల కోరిక నశిస్తుంది. అప్పుడు కోరికే లేకపోతే ఇక మాట ఎవరు ఆడతారు? అందువల్ల జిహ్వా సంయమం వల్ల వాక్య సంయమం కలుగుతుంది. ఈ జిహ్వతో కర్మ చేసే సాధకుని మాంస సాధకుడు అంటారంట. నాలిక లోపల కంట పెట్టేసుకుని కేచరి ముద్ర వేస్తాం వల్ల అప్పుడు మనకి జిహ్వ సంయమం వస్తుందంట. దానివల్ల వాక్య సంయమనం కలుగుతుందంట. అప్పుడు జిహ్వతో కర్మ చేసే సాధకుని మాంస సాధకుడు అంటారంట. మద్యం అయిపోయింది, మాంసం అయిపోయింది. పంచమకారాల్లో మూడవదైన మత్స్యం అని దేన్ని అంటారు? శాస్త్రం ఇలా చెప్తుంది. మద్యం అయిపోయింది, మాంసం అయిపోయింది. ఇప్పుడు మత్స్యం గురించి. గంగా యమునయోర్మధ్యే మత్స్యోద్భవ చరతః సదా తౌ మత్స్యే భక్షయేద్ యస్తు సా భవేత్ మత్స్య సాధకః. అంటే, గంగా యమునులనే రెండు నదుల మధ్య రెండు చేపలు ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాయి. వాటిని సాధకులు భక్షిస్తూ ఉంటారు. వాళ్ళని మత్స్య సాధకులు అంటారు. అంటే ఎడానాడి గంగ, పింగళానాడి యమున, ఈ రెండింటిలోనూ శ్వాస ప్రశ్వాసలనే రెండు చేపలు సంచరిస్తూ ఉంటాయి. ప్రాణకర్మ ద్వారా ప్రాణాన్ని స్థిరం చేసి శ్వాస ప్రశ్వాసలనే రెండు చేపలను భక్షించే యోగులనే అంటే వాటిని స్థిరం తటస్థం చేసే యోగులనే మత్స్య సాధకులు అంటారంట. మత్స్యం అంటే అది రెండు ఈడాపింగళ నాడుల్ని శ్వాస ప్రశ్వాసాలతో అంటే దాన్ని రెండు చేపలు భక్షించే యోగులు అంటారంట. ఓకే, బాగుంది. పంచమకారాల్లో నాలుగోది ముద్ర. దేని ముద్ర అంటారో శాస్త్రం ఇలా చెబుతుంది. శాస్త్రారే మహాపద్మే కర్ణికా ముద్రితా చరేత్ ఆత్మా తత్రేవ దేవేశి కేవలం పరదోపమం సూర్యకోటి ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం అతీవ కమనీయంచ మహాకుండలినీయుతం యస్య జ్ఞానోదయస్తత్ర ముద్రా సాధక ఉచ్యతే. అంటే, శాస్త్రధర మహాపద్మం లోపల పాదరసం మాదిరిగా స్వచ్ఛంగాను నిర్మలంగాను కోటి మంది సూర్యుల కాంతితోనూ కోటి మంది చంద్రుల చల్లదనంతోనూ ఒప్పుతూ కమనీయమయ్యి మహాకుండలినీయుతమైన ఆత్మను తెలుసుకున్న వారిని అంటే గురూపదేశాన్ని అనుసరించి ఆత్మకర్మ ద్వారా ఈ పంచవిధమైన పరమాత్మను ప్రత్యక్షంగా దర్శించిన వారికి ముద్రా సాధకులు అంటారు. పంచమకారాల్లో ఐదవది మైథునం.
మైథున తత్వాన్ని గురించి శాస్త్ర కథనం ఇలా ఉంది. ఇప్పుడు వరకు 4 అయినాయి. ఇప్పుడు మైథునం గురించి చెప్తున్నారు. మైథునం పరమం తత్వం సృష్టి స్థిత్యంత కారణం మైథునాత్ జ్ఞాయతే సిద్ధి బ్రహ్మజ్ఞానం సుదుర్లభం రేపస్తు కుంకుమాభాస కొండమధ్యే వ్యవస్థితః మకారాశ్చ బిందురూపో మహాయోనో స్థిత ప్రియే అకార హంసమారోహ్య ఏకతా చ యథా భవేత్ తదా జాతం మహానందం బ్రహ్మజ్ఞానం సుదుర్లభం ఆత్మని రమతే యస్య ఆత్మా రామ సుదోచ్యతే ఆత ఏవ రామనామ తారకం బ్రహ్మ నిశ్చితం మృత్యుకాలే మహేశాని స్మరేద్ రామాక్షరద్వయం సర్వకర్మాణి సంత్యజ్య స్వయం బ్రహ్మమయో భవేత్ ఇదంతు మైథునం తత్వం తవ స్నేహాత్ ప్రకాశితం మైథునం పరమం తత్వం తత్వజ్ఞానస్య కారణం సర్వపూజామయం తత్వం జపాదీనం ఫలప్రదం షడంగః పూజయేద్దేవి సర్వమంత్రః ప్రసీదతి ఆలింగనం భవేన్యాసం చుంబనం ధ్యానమీరితం ఆవాహనం సీత్కారం నైవేద్యముపలేపనం జపనం రమణం ప్రోక్తం రేతః పాతశ్చ దక్షిణ సర్వదైవ త్వయా గోప్యం మమ ప్రాణాధిక ప్రియే. ఇదంతా ఆగమసారంలో ఉందంట. మైథునం గురించి తాత్పర్యం అంటే మైథునత్వమే సృష్టి స్థితి లయాలకు కారణం. మైథునం ద్వారా సిద్ధి అంటే ఇచ్ఛారహిత స్థితి, దుర్లభమైన బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతాయి. నాభి చక్రంలో ఉన్న కొండం లోపల కుంకుమ వంటి ఎరుపు వన్నె రకారం తేజస్తత్వంతో అకారం రూప హంస ద్వారా అంటే అజపారూప శ్వాస ప్రశ్వాసల ద్వారా, అదే అజపా గాయత్రి అంటాం కదా, సిద్ధ విద్యని క్రియాయోగాన్ని సిద్ధ విద్యని కూడా అట్లా అజపారూప శ్వాస ప్రశ్వాసల ద్వారా అంటే ప్రాణకర్మ ద్వారా ఆజ్ఞాచక్రంలో ఉండే మహాయోని లేదా బ్రహ్మయోని లోపల బిందు స్వరంలో ఉండే మకారానికి మేలనం జరుగుతుంది. అంటే ఊర్ధ్వంలో స్థితి ఏర్పడినప్పుడు మహానందమయం లేదా పరమానందమయ బ్రహ్మజ్ఞానం ఉదయిస్తుంది. ఊర్ధ్వంలో ఈ విధమైన స్థితి ఏర్పడ్డ మీదట కలిగే స్థిరావస్థలో రమించడానికే రామ అని పేరు. ఇదే ప్రకృత రామనామం. దీన్ని నోటితో వర్ణించి చెప్పలేం. మైథున సాధకులు ఈ విధంగా ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. ఇందువల్ల రామనామమే నిశ్చయంగా తారక బ్రహ్మం. ఓ మహేశాని, మరణ సమయంలో ఈ రామనామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఇందుకెప్పుడూ ఆత్మక్రియలో మునిగి ఉండాలి. ఇలా చేసినప్పుడు కర్మలన్నిటి విడిచి మరణ సమయంలో రామనామాన్ని స్మరించడం జరుగుతుంది. అప్పుడు తామే బ్రహ్మమయులైపోతారు. దీన్నే ఉద్దేశించి యోగిరాజులు రాశారు, ఓంకార ఆత్మారం ఓహి రామహై. ఈ ఆత్మతత్వ స్వరూపమైన మైథునతత్వమే పరమతత్వం. ఈ ఆత్మతత్వ స్వరూపమైన మైథునతత్వమే పరమతత్వం. సమస్త జ్ఞానం కలగటానికి కారణమైన తత్వం. ఈ విధమైన పూజ జపము మొదలైన ఫలాన్ని ఇస్తాయి. గురూపదేశాన్ని అనుసరించి ఈ విధంగా షడంగ యోగక్రియ ద్వారా అన్ని మంత్రాల్ని ప్రసన్నం చేసుకుంటారు. అంటే వాటి చేతన జ్ఞానం పొందుతారు. అంతర్ముఖ ప్రాణాయామం చేసి బయట గాలిని బయట, లోపల గాలిని లోపల నిలిపి ఈ విధంగా వాయువును హృదయంలో ధారణ చేయడం న్యాసం. దీన్ని ఆలింగనం అంటారు. ఈ స్థితిలో పూర్తిగా మునిగి ఉండటాన్ని చుంబనం అంటారు. ఈ విధమైన ధ్యానావస్థ 1728 అంతర్ముఖ ప్రాణాయామాల ద్వారా కలుగుతుంది. 1728 అంతర్ముఖ ప్రాణాయామాల ద్వారా జరుగుతుంది. ఈ విధమైన ధ్యానావస్థ 1728 అంతర్ముఖ ప్రాణాయామాల ద్వారా కలుగుతుంది. ఈ కేవల కుంభక స్థితి కలిగితే ఆవాహన చేసినట్టు. ఇదే సీత్కారం. తర్వాత నాలికను పైకి ఉంచి ఈ విధంగా సాధన చేస్తూ అమృతపానం చేయడమే నైవేద్యం. అజపారూపమైన జపక్రియే అంటే ఆత్మక్రియే రమణం, రమించడం, భోగించడం. ఈ విధంగా రమిస్తూ ఉండగా తెల్లటి రేతస్సు పతనమయ్యి తృప్తి రూపంలో కలిగే ఆనందమే దక్షిణ అంటే బ్రహ్మానంద ప్రాప్తి స్థితి. ఈ సాత్విక మైథున తత్వాన్ని పంచమకార సాధన అని మహాదేవుడు పార్వతికి తెలియజెప్పి దీన్ని అన్ని విధాలా రహస్యంగా ఉంచాలని అన్నాడు. కానీ ఈ కాలంలో ప్రజలు సాత్విక భావాన్ని విడిచిపెట్టి రాజసిక తామసిక కర్మలనే అనుష్ఠిస్తున్నారు. యోగిరాజులు ఇలా చెప్పారు, ఈ శరీరమే ఓంకారం. ఈ శరీరం నుంచి అన్నీ పుడతాయి. మరోనాడు ఇలా రాశారు, ఈరోజు మనసు
చంచలత వల్ల వెనకటి మాదిరిగా ఉత్తమ ప్రాణాయామం జరగలేదు. అయినప్పటికీ చాలా కాలం అలవాటై ఉన్నందువల్ల శ్వాస చాలా తక్కువ ఆడుతుంది. ఈ స్థితిలో గొప్ప ఆనందం కలుగుతుంది. అంటే ఈరోజు ఊపిరి పూర్తిగా ఆగిపోయింది. బాహ్య శ్వాసగతి ఏమీ లేదు. కొండ నాలిక ఇంకా పైకి లేచింది. తాలు ఛిద్రంలో అమృతధార స్రవిస్తున్నట్టు అనుభవమైంది. ఈ విధంగా అన్ని కోరికలను జయించినవాడు అన్నీ చేయగలడు. ప్రాణకర్మ చేయడం వల్ల శ్వాసగతి ఎంత మట్టుకు స్థిరమైతే అంత మట్టుకు అన్ని రకాల కోరికల మీద విజయం సిద్ధిస్తుంది. బొటన వేలడంత ప్రమాణం ఒక్కటే ఆ మహాపురుషుడి రూపం. దాంట్లో మార్పేమీ లేదు. ఆయనే బ్రహ్మాండమంతటా వ్యాపించున్నాడు. ఆయన్నే చూశాను. దీని తర్వాత అద్వైత స్థితిలో ప్రతిష్ఠితులయి లయప్రాప్తి పొంది బ్రహ్మలో ఐక్యమయి ఆ స్థితికి చేరి ఇలా రాశారు. అంటే సూర్యుడే బ్రహ్మ, నేనే బ్రహ్మను. అంటే అంతా బ్రహ్మే, నేను బ్రహ్మ ఒక్కటై అన్నిటిలోనూ బ్రహ్మమయత్వాన్ని అనుభవిస్తున్నాం. అంటే ఈ జగత్తులో అన్ని వస్తువులు నా రూపమే. అంటే నేను తప్ప ఈ జగత్తులో మరేమీ లేదు. నన్ను విడిచి ఏదీ లేదు. సర్వం బ్రహ్మమయం జగత్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 333 పేజీ. యోగ సాధన రహస్యం 9వ అధ్యాయంలో 14వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.